ఫేస్ మీద నల్లటి మచ్చలు, మొటిమలు మనం వచ్చినప్పుడు ఊరికే ఉండం కదా, దాన్ని గిల్లుతూ ఉంటాం, అది మచ్చలు పడిపోతూ ఉంటాయి. సో ఫేస్ అంతా కూడా చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఏవి పాటిస్తే ఏం చేయకుండానే మన ఫేస్ అందంగా ఉంటుంది, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్, నిజంగా దీనికి కనుక సొల్యూషన్ దొరికితే అందరు వచ్చి మీ కాలు మొక్తారు ఇలాగా. మేము ఎన్నో ట్రై చేసాము, ఈవెన్ హీరోయిన్స్కే పింపుల్స్ అవన్నీ చూస్తూ ఉంటాము. ఎన్ని ట్రై చేసినా, ఎంత ఫుడ్ మార్చినా కానీ ఈ పింపుల్స్ అనేవి, ఆఫ్టర్ పింపుల్స్ తర్వాత వచ్చే మచ్చలు, నల్ల మచ్చలు అలాంటివి, అండ్ బ్లాక్ సర్కిల్స్, మనం ఎంత చెప్పినా నైట్ అనేది త్వరగా పడుకోరు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మనం బ్లాక్ సర్కిల్స్, డార్క్ సర్కిల్స్ వస్తాం. సో వీటన్నిటికీ మన ఆయుర్వేదంలో టిప్స్ ఏమైనా ఉన్నాయా? ప్లీజ్, ఇంకా చాలా కామెంట్స్లో వస్తున్నాయి అన్నమాట. సో అందరికీ అందం అన్నప్పుడు ఫేస్ని మంచిగా కాపాడుకోవాలి, ఫేస్ మంచి బ్రైట్ లుక్ ఉండాలి అన్నప్పుడు చాలా చాలా ట్రై చేస్తుంటారు. కాబట్టి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈరోజు? యాక్చువల్లీ మనకి ఒక్కొక్క కాజ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఎందుకు జరుగుతుంది అని. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అండర్ ఐస్ మనకి బ్లాక్నింగ్ అనేది, మనం రాత్రి సరిగా నిద్రపోకపోతే కళ్ళు ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అవుతాయి. సో అవి కింద కళ్ళ కింద నల్లగా అయిపోవడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళకి మనకి ఏదైతే మీరు చెప్పారో కీరా అలాంటివి పెట్టుకోవడం అనేది జనరల్ థింగ్స్ అనమాట. సో మనకి ఏంటి అంటే, ఏ టైప్ ఆఫ్ బ్లెమిషెస్ మొహం మీద వచ్చినా కానీ కుంకుమాది తైలం బెస్ట్ థింగ్. సో ఏ కైండ్ ఆఫ్ మీకు స్ట్రెయిన్స్ ఉన్నా కానీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, కుంకుమాది తైలం. అది మనకి మచ్చలు కూడా ఫామ్ అవ్వకుండా మనకి చేస్తుంది అనమాట. జనరల్గా మనకి ఇప్పుడు కొంత ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ ఉంటాయి. మరి వాళ్ళకి ఇలాంటివి వచ్చేస్తున్నప్పుడు ఆయిల్కి యాంటీ ఆయిల్గా మనకి ఏం యూజ్ చేయొచ్చు అంటప్పుడు శనగపిండి. శనగపిండి యూజ్ చేసి ప్యాక్స్ వేసుకుంటాం. అది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. మీరు ఎక్కువ పింపుల్స్ వస్తుంటాయి, కొంతమందికి కనపడకుండానే చాలా ఎక్కువ పింపుల్స్ ఉంటూ ఉంటాయి, మచ్చలు గుంటలు కూడా పడిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటి అంటే ఏమంటారు, వాళ్ళకి తొందరగా ఫ్యాట్ అనేది ఎక్సెస్ తీసుకుంటే అది వాళ్ళకి ఎక్కువ డిపాజిషన్ అయిపోతుంది. అండ్ హార్మోన్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళ వల్ల మనకి ఏంటంటే ఎక్కువ మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి అలోవెరా జ్యూస్. సో ఒక్కొక్క సొల్యూషన్ కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. వాళ్ళకి కడుపులో తిన్న ప్రాబ్లమ్ ని బట్టి మోటాయిల్ మొహం మీదకి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ విత్ ఎక్స్టర్నల్ థింగ్. పైన మీరు ఎంత చేసినా కానీ, మీరు ఎంత ఫేషియల్స్ చేసినా, ఎంత లేజర్ చేసినా, మళ్ళీ కడుపులో మీరు ఏదైతే ఉందో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయో, సో దాని వల్ల మీరు దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే ద ఎండ్ ఆఫ్ ది డే మీరు చేసుకున్నా కానీ మళ్ళీ ఫామ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి గో ఫర్ దిస్ అనమాట. సో ఏది ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి చేసుకుంటూ పోవాలి. మనకి ఒక ఏజ్ వచ్చినాక అందరికి మనకి కాన్షియస్ అయిపోతూ ఉంటాం కదా, మనం సీరమ్స్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ జా లైన్ నుంచి ఇప్పుడు జా లైన్ కూడా బాగా ఇలా అనడం బాగా ఫేమస్ అయిపోయింది కదా. సో జా లైన్ ఉండాలి అని చెప్పి చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదా. ఇది కూడా సాగ్ అయిపోతుంది, ఒక ఏజ్ వచ్చే కొద్దీ ఈ పార్ట్ తగ్గిపోయి ఇది కింద సాగింగ్ అయిపోతుంది. సో ఈ జా లైన్ దగ్గర నుంచి ఇక్కడ సాగింగ్ కనపడుతుంది అనమాట. ఈ సాగింగ్ మనకు తగ్గాలి అంటే మనం చేయాల్సిన బెస్ట్ థింగ్ ఇస్ ఆయిల్ పుల్లింగ్. దీన్ని ఆయుర్వేదంలో గండూషం కానీ కవలం కానీ అంటాం. జనరల్గా దాంట్లో వేసి అలా ఉంచుకుంటే గండూషం అంటాము. దాన్ని మనం మూవ్ చేస్తూ ఉంటే కవలగ్రహం అంటాం అనమాట. జనరల్గా నోట్లో ఆయిల్ పెట్టుకొని అలానే ఉంచేసుకోవాలన్నమాట. మనం ఒక 10 to 15 ml ఆఫ్ ఆయిల్ మనం అట్లా నోట్లో పెట్టేసుకొని ఉంచేసుకుంటాం ఇట్లా. సో అలా ఉంచేసుకున్నప్పుడు, ఆ హోల్డ్ చేసినప్పుడు ఈ మజిల్ అంతా కూడా హోల్డ్ అవుతుంది. చాలా మందిలో ఇక్కడంతా బానే ఉంటుంది, ఇదంతా ఈ చీక్స్ ఏదైతే ఉన్నాయో కిందకి సాగ్ అవుతుంది. పాపం వాళ్ళు ఎంత మంచిగా రెడీ అయిపోయినా కానీ ఆ ఫేస్ అపియరెన్స్ చూస్తుంటే ఇక్కడ వరకు వచ్చినట్టు కొంచెం ఇలా అనిపిస్తూ ఉంటాయి. దానికి కూడా ఆయిల్ పుల్లింగ్ యూజ్, డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ పుల్లింగ్ బాగా వర్క్ చేస్తుంది. ఈ స్కిన్ సాగ్ అయిన వాళ్ళకి ఆయిల్ పుల్లింగ్ బాగా వర్క్ చేస్తుంది. మనకి జనరల్ గా ఫేషియల్స్ వెళ్ళినాం కానీ వాళ్ళు చేసేది కూడా సేమ్ అదే. సో దే ఆర్ అప్లిఫ్టింగ్ ద మజిల్. సో ఆ అప్లిఫ్టింగ్ అనేది మనం న్యాచురల్ గా చేసుకోవచ్చు ఆయిల్ పుల్లింగ్ ద్వారా. సో మజిల్ నోట్లో వేసుకున్నప్పుడు మనం మూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ అన్ని మజిల్స్ మూవ్ అవుతాయి.
సో ఆ మజిల్స్ అన్ని మూవ్ అయినప్పుడు మీకు స్టిఫ్నెస్ కూడా వస్తుంది మజిల్లో కూడా. సో ఆటోమేటిక్గా చబ్బీనెస్ కూడా తగ్గుతుంది. మనం ఎట్లయితే హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ చేస్తే మన హ్యాండ్ అండ్ షేప్కి వస్తుందో, హ్యాండ్ ఆర్ లెగ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, అది ఎట్లయితే మనకి షేప్కి వచ్చి సెట్ అవుతుందో సేమ్ అట్లానే నోట్లో మనం వేసి ఈ మజిల్స్ని ఏవైతే మనం మూవ్ చేస్తామో, ఎక్సెస్ ఫేషియల్ ఫ్యాట్ అంటారు కదా, కొంతమందికి ఏమంటారు సన్నగానే ఉంటారు, మొహం పెద్దగా ఉంటుంది. సో అలాంటి ఫేషియల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయిల్ పుల్లింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఓకే, వీటిలో కూడా డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి మనకి. సో ఒక ఏజ్ వచ్చి పళ్ళు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఇరిమేదాది తైలం అని ఉంటుంది అనమాట. ఈ ఇరిమేదాది తైలం తీసుకొని మనం కానీ ఆయిల్ పుల్లింగ్ చేసామనుకో, సో మనకి డెంటల్ కేరీస్ అన్నీ కూడా ఎక్కువ రాకుండా చేస్తుంది, ఫర్దర్ రాకుండా చేస్తుంది, ఈ టీత్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఆటోమేటిక్గా మజిల్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది అట్లా. సో ఇన్ జనరల్ వాళ్ళకి నువ్వుల నూనె యూజ్ చేయొచ్చు, సన్నగా ఉన్న వాళ్ళకి నువ్వుల నూనె యూజ్ చేయొచ్చు, వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది కదా. సో ఇలాంటి వాళ్ళు నువ్వుల నూనె యూజ్ చేస్తారనుకో, ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది. సో డ్రైనెస్ ఆఫ్ ది ఫేస్ అనే ఊరికే మొహం క్రీమ్ రాస్తే తప్ప ఉండదు అనుకున్న వాళ్ళందరికీ నువ్వుల నూనె బెస్ట్ థింగ్ అనుకోవచ్చు. సో ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. కొంతమందికి ఏంటంటే మోషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి పైల్స్, ఈ బ్లీడింగ్ పైల్స్ ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఆముదం యూజ్ చేసుకోవచ్చు. ఆముదం కంప్లీట్ ఆముదం అనేది జనరల్ గా ఇంతకు ముందు ఒక స్పూన్ ఆముదం తీసేసుకుంటే జనరల్ గా క్లెన్స్ చేస్తుంది లోపల. అవును, మనం చిన్న పిల్లలకు కూడా చక్కగా ఆముదం పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, మోషన్స్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పి దాన్ని యూజ్ చేయడం తగ్గించారు. బట్ యాక్చువల్లీ డిపెండ్స్ అండి, అది మనం చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇది చేసేయాలి అని చెప్పకూడదు అనమాట. జనరల్గా ఏంటంటే పాతకాలంలో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆముదం పట్టించేసేవాళ్ళు బాగుంటుంది అని. బట్ అది దానివల్ల నెగిటివ్ ప్రచారంలోకి వచ్చేసింది. బట్ ఎవరికి ఏది అవసరము అన్నది ఆయుర్వేదం అందరికీ ఒకటే చెప్పదండి, ప్రతి ఒక్కళ్ళకి స్పెసిఫిక్ గా వేరే ఉంటుంది. ఎవరి తత్వాన్ని బట్టి మనం చేయాలి. కొంతమందికి పిల్లలకి చూస్తూ ఉంటాం మోషన్ సరిగా అవ్వదు, వాళ్ళు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు, అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఆముదం పట్టించాలి. ఆముదంలో కూడా ఇప్పుడు బాగా అడల్ట్రేషన్స్ ఎక్కువైపోయినాయి, దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతేకాని ఆముదం వల్ల కూడా కాదు. ఆముదంలో కూడా రకాలు ఉంటాయి, ఎర్ర ఆముదం అంటారు, తెల్ల ఆముదం అంటారు, ఇలా కూడా రకాలు ఉంటాయి. సో వీటిల్లో కూడా ఎర్ర ఆముదం కొంచెం ఎక్కువ ఇరిటెంట్ అనమాట. సో తర్వాత తెల్ల ఆముదం అని ఉంటుంది, తెల్ల ఆముదం ఎక్కువ ఇరిటెంట్ కాదు. సో ఈ విషయం తెలియక కూడా చాలా మంది ఏమంటారు, వాడేసేసి ఆముదం వలన ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఏది వాడాలి, ఎవరి వాడాలి, ఎలా ఎంత క్వాంటిటీలో వాడాలి అనేది కూడా మనం పర్ఫెక్ట్ గా చూసుకుంటే అందరికీ సెట్ అవుతుంది. ఓకే మ్యామ్, కుంకుమాది తైలం మెన్షన్ చేశారు కదా, అది ఎట్లా అప్లై చేసుకోవాలి? జనరల్ గా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసేయాలి. మనం ఇంతకు ముందు చేసుకోవాలి, కొంచెం మసాజ్ లాగా చేసుకోవాలి. సో ఆ మసాజ్ లాగా చేసుకొని మనం నైట్ వదిలేసేస్తే మార్నింగ్ కి సెట్ అయిపోతుంది. జనరల్ గా కుంకుమాది లేపం అని కూడా బయట దొరుకుతుంది. బట్ యాక్చువల్లీ ఏమవుతుందంటే దాంట్లో కొంచెం టర్మరిక్ క్వాంటిటీ అట్లా కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కలర్ జనరల్ గా మనకి దిండుకు పట్టేయడం అట్లా జరుగుతుంది. సో కుంకుమాది తైలం యూజ్ చేసాం అనుకోండి, ఆయిల్ చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది, ఆయిల్ అనేది మనకి దిండుకి వాటికి స్ప్రెడ్ అవ్వదు, మనకి స్కిన్ కి కూడా బాగా సెట్ అవుతుంది, అది మనకి అబ్జర్షన్ బాగుంటుంది. సో ఫర్దర్ మీకు బ్లెమిషెస్ అన్ని బాగా తగ్గుతాయి. ఓకే, అండ్ అలాగే నల్ల మచ్చలు, ఎప్పుడు పింపుల్స్ ఏదైతే వచ్చిన తర్వాత తగ్గిపోతాయో, ఈ పార్ట్ అంతా కూడా చాలా మందికి మచ్చలుగా కానివ్వండి, మీరు చెప్పినట్టు గుంటలు వాటికి కూడా కుంకుమ తైలం పనిచేస్తుంది? లేదండి, పనిచేయదు. సో మీకు నేను చెప్పాను కదా ఒక్కొక్క దానికి ఒకటి కాజ్ ఉంటుందని. గుంటలు పడ్డ వాటికి లోపల నుంచి స్కిన్ క్లెన్స్ అవ్వాలి. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే శారీవాద్యాసం అని చెప్పి, లేకపోతే మనకి ఏమంటారు ఫిమేల్స్ కి ఇలా గుంటలు పడుతున్నాయంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళకి అశోకారిస్టా అని చెప్పి. మ్యామ్, ఎక్కువ చికెన్ తినడం వల్ల, నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి కూడా ఇదంతా అలా పోర్స్ గా ఉంటుంది, కరెక్టేనా? అది కూడా అంతే అమ్మా, మనకి ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే హార్మోన్స్ చేంజెస్ వస్తాయి. మనం ప్రోటీన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం కదా హార్మోన్ చేంజెస్ వస్తాయని. ఎక్సెస్ ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు హార్మోన్ చేంజెస్ వస్తాయి, హార్మోన్ చేంజెస్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ అంతా మన బాడీ మీదే చూపిస్తుంది. సో కాజ్ ఏంటి, ఫస్ట్ థింగ్ మనం ప్రతిదానికి తెలుసుకోవాల్సింది అసలు ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు, నాకే ఎందుకు వస్తుంది. ఆ కాజ్ అనేది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీరు తినే ఫుడ్ని బట్టి, మీరు చేసే అలవాట్లని బట్టి వాళ్ళు చెప్పేస్తారు. సో దాన్ని బట్టి మీరు మెడిసిన్ వాడుకోవడము, లేకపోతే డే టు డే యాక్టివిటీలో ఫుడ్ చేంజెస్ చేసుకోవడము, ఇవన్నీ చేసేస్తే మీకు సెట్ అయిపోతుంది. ఓకే,
సో ఏది చేసినా అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏ డాక్టర్ కానీ వెళ్ళారంటే మీకు పర్ఫెక్ట్ థింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఆముదం గురించి మనం మాట్లాడుకున్నాం. అవును. ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఒక స్పూన్ ఆముదం తీసుకుంటే మంచిది అంటున్నారు. ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? అడల్ట్స్ అయితే ఎంత తీసుకోవాలి, చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి? ఒకవేళ మా దగ్గర ప్యూర్ ఆముదం ఉందండి, ఎలా తీసుకోవాలో తెలియదని కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి జనరల్గా ఆముదం అనేది ఏంటంటే కఫ ప్రకృతి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం మనం, అంటే లావుగా ఉన్న వాళ్ళకి. సో సన్నగా ఉన్న వాళ్ళకి అడ్వైజ్ చేయము ఆముదం అనేది. సో ప్రకృతి పరంగా మనం చూసుకున్నప్పుడు ఇట్లా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట మనము. ఈ లావుగా ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ పైల్స్ వస్తాయి. కొంతమంది పిల్లలు కూడా రోజు పొద్దున్నే లేసి స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళు మోషన్ వెళ్ళరు. సో అట్లాంటి వాళ్ళకి, సో ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఏమంటే ఈ ఎక్సెస్ కూడా వేరే కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీన్స్ ఒబేస్ ఉన్నారు, సో వాళ్ళకి బ్లీడింగ్ పైల్స్ ఉన్నాయి, వాళ్ళకి మోషన్ సరిగా అవ్వట్లేదు వాళ్ళకి, ఇలా ఉన్న వాళ్ళకి ఆముదం ఈజ్ ద బెస్ట్ థింగ్. సో ఆముదం తాగమంటే కూడా ఎవరు తాగరండి, అది కూడా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి, తాగరా బాబు అన్నా కూడా తాగరు. ఇట్లాంటి వాళ్ళకి ఆముదం ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం? సో జనరల్గా ఏంటంటే ఆయుర్వేదంలో ఒక థింగ్ చెప్తారు మనకి, అచ్చపేయము, యమకం, సో అచ్చం, యమకం, త్రివృత్, మహాన్, ఇది 4 వర్డ్స్ యూజ్ చేస్తారు. అచ్చం అంటే కేవలం ఒక్కటే ఆయిల్ని మనం యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అచ్చపేయం. సో 2 కలిపితే యమకం, 3 కలిపితే త్రివృత్, 4 కలిపితే మహాన్, ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఇంతకుముందు ఇవి కూడా నన్ను ఇంతకుముందు చాలా మంది అడిగారు, 2 ఆయిల్స్ కలిపి మనం యూజ్ చేసుకోవచ్చా అని. ఆయుర్వేదం ప్రకారం ఘీ అండ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు వంటలో. సో అలా యూజ్ చేసుకున్నప్పుడు మీకు ఇంట్లో వాళ్ళు కొంతమంది అంటే ఆన్ ద హోల్ ఒక 4 మెంబర్స్, కొంచెం ఒక 3 మెంబర్స్ ఒబేస్ ఉన్నా కానీ, సో ఇంట్రడ్యూస్ దట్ ఆముదం ఇన్ యువర్ ఫుడ్ అనమాట. సో మనకేంటంటే కొంచెం నువ్వుల నూనె వేసుకున్నప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ ఇది వేసుకోండి, ఆముదం వేసుకోండి, 2 కలిపి వంట చేయండి, మీకు అస్సలు టేస్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా అనిపించదు. సో మోషన్ ఫ్రీగా అవుతుంది, మీకు టేస్ట్ డిఫరెన్స్ అనిపించదు, బాడీ కూడా సెట్ అవుతుంది. సో అలా యూజ్ చేసుకోవచ్చు. రసం పెట్టుకోండి, సో మోషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, లావుగా ఉన్నారు వీళ్ళు, సరిగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనుకున్నాడు, రసం పెట్టుకోండి. రసంకి తాలింపు వేసేటప్పుడు కేవలం ఆముదం తాలింపు వేసినా కానీ దాని టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదు. సో ఎలాంటి వాటిల్లో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దాని క్వాంటిటీ కూడా చూసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.